ఈ రోజు ఇంద్రభవనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు శ్రీ కె రాజు మరియు డీసీసీ అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు। అనంతరం శ్రీ కె రాజు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ఒక సంవత్సర పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని అఖిల భారత కమిటీ నిర్ణయించింది। జనవరి 26, 2025 నుంచి జనవరి 26, 2026 వరకు చేపట్టాలన్నారు। ఈ ప్రచారంలో భాగంగా ప్రతి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు, పీసీసీలు బహిరంగ సమావేశాలు, సెమినార్లు మరియు పాదయాత్రలను నిర్వహించి భారత రాజ్యాంగానికి బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నుండి ప్రస్తుత ముప్పుపై మరియు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి, ఉడత వెంకట్రావు, డాక్టర్ యశోధర, బాల సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఫజిలుద్దీన్ తదితరులు పాల్గొని ఘనంగా సమావేశం నిర్వహించి అనంతరం శ్రీ కె రాజు మీడియాతో మాట్లాడారు। మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది। అదేమిటంటే ఒక సంవత్సరం పాటు జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగం గురించి, రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన తీసుకొని రావడం, ఏ విధంగా రాజ్యాంగాన్ని పూర్తిగా భగ్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది అనే విషయాలు తెలియజేయడానికి ఒక సంవత్సరం పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ చేపట్టబోతుంది। ఈ సంవత్సరంలో ఒక 2 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు అంటే ఈ క్యాంపెయిన్ ద్వారా 2 లక్ష్యాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సాధించాలని ఈనాడు కృత నిశ్చయంతో ఉన్నది। అదేమిటంటే ఒకటి, పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని మీద దృష్టి పెట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ సంస్థని గ్రామ స్థాయి వరకు తీసుకుని వెళ్ళి ఆర్గనైజేషన్ని బలోపేతం చేయాలనేది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం। రెండో ఉద్దేశం ఏంటంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ
ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వెళ్తుందని, దాని ద్వారా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వచ్చే సంవత్సరం లోపల మొదలుపెట్టుకుంటుందని ఆశిస్తున్నాను. మీరు ఏదైనా అడగాలంటే అడగవచ్చు. గతంలో ఏ పార్టీలో ఉన్నారు? గతంలో నేను జయభారత్ నేషనల్ పార్టీలో వర్క్ చేశాను. నేను కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. స్టేట్ లెవెల్లో కూడా వర్క్ చేశాను. ఇప్పుడు ఎన్ని పార్టీలు వదులుకుని దీంట్లో వచ్చేదానికి కారణం ఏంటి సార్? దీంట్లోకి రావడానికి కారణం అంటే ఏం లేదండి. మేము ఏదైతే ప్రణాళిక చేసుకున్నామో అది రాష్ట్రం అంతా తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ నిరుద్యోగత అనేటువంటి దాన్ని నిర్మూలించాలి. ప్లస్ ఇప్పుడున్నటువంటి యువలోకంలో చైతన్య శక్తిని నింపాలి అనే ఉద్దేశంతో వచ్చాను. ఈ పార్టీలో విధి విధానాలు మీకు నచ్చాయన్నమాట వచ్చారంటే? పార్టీ యొక్క విధి విధానాలు ఏదైనా సరే ప్రజలకే కదండి అనుగుణంగా ఉంటాయి. సో మనం ఆ ప్రజలకు ఏం చేయగలము అనేటువంటి దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు పార్టీ విధి విధానాలు ప్రజలకు ఏ విధంగా అవి తెలియచేయాలనేది ఒకటైతే, వాళ్ళకి మనము వాళ్ళ పైకి తీసుకురావడానికి ఈ విధి విధానాలు ఎలా ఉపయోగపడతాయని కూడా మనం తెలియజేయాలి. దాని గురించి కూడా ఇప్పుడు సంవత్సరం పాటు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తారా? ప్రజల్లో వేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తుంది. ఇప్పుడు చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా ఈ మాదిరిగా సంవత్సరం ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అనేది ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఎవరు సేవలు చేయాలండి? కాంగ్రెస్ పార్టీ ప్రజలకి సేవ చేస్తుంది. దాంట్లో నేను ఒక భాగం. అదే మాదిరిగా మీరు కూడా చేస్తారనమాట. చేయటానికి ఏవు సార్ మీరు కావాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.